కుక్కకి ఓ రోజు వస్తది అని క్యాజువల్ గా అంటూ ఉంటాం. కానీ నిజంగా కుక్కకి ఓ రోజు వస్తే దాని వల్ల మనుషులకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఫన్నీగా చూపించడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ along with కేబు కార్తిక్. So let's welcome them. పెళ్లికీడుంటే చాలు పంతులతో పనే లేదు. ఏంటి సార్ ఇంత హ్యాపీగా ఉన్నారు? ఈ రోజు నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించబోతున్నా. అంటే ఏదో కాంట్రవర్సీ చేయబోతున్నారు అన్నమాట. కాంట్రాక్ట్ తీసుకొని కాంట్రవర్సీ చేసే టైప్ కాదు నేను. కాంట్రవర్సీ చేసే టైప్ కాదు నేను. కంటెంట్ తో సినిమా తీస్తా. మరి హీరో హీరోయిన్ పిలిచేద్దామా? ఎన్ని ఎల్లో బుల్లో పూల జల్లో మల్లి ఎల్లో తల్లో బాణవిల్లో ఎన్ని ఎల్లో ఒళ్ళే చిమ్మగిల్లో మల్లి ఎల్లో మంచి తేనె చల్లో ఒళ్ళకొస్తే వయ్యారాలు ఇళ్ళకొస్తే సంసారాలు పగలే తారలు. చూడ్డానికి రికార్డింగ్ డాన్సులు చేసుకునే వాళ్ళ ఉన్నారు, వీళ్ళతో రికార్డులు బ్రేక్ చేస్తారు మీరు. ఎవడాడు? కెమెరామెన్ అండి. చూడడానికి కెమెరామెన్ లాగా దరిద్రం లాగున్నాడు. నువ్వు హీరో లా ఉన్నావా? ఇంత నువ్వెవరు? డైరెక్టర్. అయితే కాఫీ తీసుకురా. నేను డైరెక్టర్, నీకు అర్థం కాలేదా? నువ్వు హీరోయిన్, డైరెక్టర్, నీ సినిమా తీస్తున్నాం మనం. అర్థమైందా? ఓకే, షూటింగ్ స్టార్ట్ చేద్దాం సార్. హీరో హీరోయిన్ వచ్చారు. హలో, సార్ రావాలి. సార్ వస్తేనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. హలో, సార్ వచ్చాడమ్మా, స్టార్ట్ చేయి. నేను ముందే చెప్పానా ఈ సినిమాలో హీరో హీరోయిన్ కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉందని? ఆ సార్ వస్తేనే సినిమా. ఎంతసేపు మరి? రమ్మని చెప్ప. వస్తున్నాడు సార్, ఆన్ ది వే. రమ్మని చెప్ప. సార్ వాళ్ళ కుక్ వచ్చింది. సార్ రాలే కదా, స్టార్ట్ చేయి. ఆయనే సార్ అండి, మీరు లేండి. సార్ వస్తే లేండి, జరగండి. సారీ సార్, సారీ ఫర్ ద లేట్. కూర్చోండి. కుక్క సారేంటి, కుక్క గొడుగ ఏంటి, అసిస్టెంట్ ఏంటి, ఏంటా ఇది? మీకు అర్థం కావట్లేదు. మీరు ఆఫ్టర్ ఆల్ 2 సినిమాల్లో హీరోగా చేశారు. ఆ కుక్క 100 సినిమాలో చేసింది. ఏం సినిమాలు చేసింది? ఖుషి సినిమా చూసారా? చూసా. అందులో ఆడువారి మాటలకు అర్థాలే వేరులే ఈ పాటలో పవన్ కళ్యాణ్ గారు కుక్కను పట్టుకొస్తారే, ఆ కుక్కే ఈ కుక్క. కాదు, ఆ కుక్కకు బొచ్చుంది. ఈ కుక్క కటింగ్ చేయించుకుంది. ఇంకే సినిమా చేసింది? కొండవీటి దొంగ సినిమాలో చిరంజీవి గారు టిక్ 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 అని గుర్రం మీద వెళ్తుంటే వెనక కుక్క పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ కుక్క ఈ కుక్క కాదు, ఆ కుక్క లా ఉంటది. హలో సార్, మన సినిమా కోసం డైటింగ్ చేసింది సార్. గోదావరి సినిమా చూసారా? అందులో కుక్క ఉందా? ఆ కుక్కే ఈ కుక్క. ఎలా అవుతుంది? ఆ కుక్క పిల్ల చిన్న, కుక్క పిల్ల ఇది పెద్దది. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ సార్. చైల్డ్ ఆర్టిస్టా? కుక్కలు కుక్క కింద రెస్పెక్ట్. ఎండ కొడుతుందా సార్? ఎక్కడికి వెళ్తుంది? అంటే ఎండ కొడుతుంది, స్వెట్ వస్తుంది, క్యారవాన్ లోకి వెళ్తుంది. నాకు మనిషిని ఇక్కడ నాకే క్యారవాన్ లేదు, అయినా నాకు ఎండ కొట్టలేదా? నేను కూడా క్యారవాన్ లో పోతా. క్యారవాన్ ఎక్కడది? అక్కడే సార్, ఇదే. ఎందుకు కుక్క ఉన్నది దాంట్లో? హలో సార్, అది 100 సినిమాలు చేసింది. దాని పక్కన మీరు ఉండడం మీ అదృష్టం. అంటే కుక్క పక్క నేను ఉండాలా? అవును. తొక్కల కుక్క పక్క నేను ఉండడం ఏంటి? దీనికంటే కుక్క పక్కన ఉండడం బెటర్. సీన్ చెప్పా? ఓకే సార్. కుక్క గారు ఇంట్రొడక్షన్ సీన్ చెప్తాను సార్. మీ సీన్ ఏంటంటే, నాకు చెప్పవా? కుక్క పట్టుకొని ఈ సీన్ ఏంటయ్యా? మీ సీన్ చెప్తాను సార్. ఓపెన్ చేస్తే ఫారెన్ లో 5 స్టార్ హోటల్ సార్, స్విమ్మింగ్ పూల్ సార్. అటు 4 అమ్మాయిలు, ఇటు 4 అమ్మాయిలు స్విమ్మింగ్ చేస్తూ వస్తుంటే మధ్యలో నుంచి మీరు సపక్కన వేస్తారు సార్. సూపర్. సూపర్. ఓకే, చేసేద్దాం. మీ ఇంట్రడక్షన్ సార్. పల్లెటూరు సార్, రోడ్డు మీద కెమెరా ప్యాన్ చేస్తే పక్కన మురుగుంట సార్. మురుగుంట సపక్కన మీరు లేస్తాను సార్. అది సీన్. ఫీల్ అవ్వకండి సార్, మీకు సీన్ నచ్చలేదు. అర్థమైంది సార్, మీకు సీన్ మారుస్తాను సార్. ఓపెన్ చేయగానే 5 స్టార్ హోటల్ సార్, స్విమ్మింగ్ పూల్ సార్. అటు 4 అమ్మాయిలు, ఇటు 4 అమ్మాయిలు స్విమ్మింగ్ చేస్తుంటే మధ్యలో మీరు సపక్కన లేస్తారు సార్. అక్కడ టైటిల్ సార్. నా
సీన్ అనిపించాడంటే కుక్క గారు ఒప్పుకోట్లేదు సార్. మరి నేనేం చేయాలి? ఇప్పుడు మురుగుంట సీన్ ఉంది కదా, ఆ లొకేషన్ లో కానిచ్చేద్దాం. ఐఎమ్ ద స్టార్ హీరో. నేను మురుగుంటలు చేయడం చేయను. అందులో ఇంకో 4 అమ్మాయిలు ఆ మురుగు నుంచి లేస్తారు. ఓకేనా? అయితే ఓకే, అయితే ఓకే. ఇవి మీ డైలాగ్స్ అండి, ఇవి మీ డైలాగ్స్. నాకు డైలాగ్ పేపర్ ఇవ్వండి. మీరు ఎక్స్ప్రెషన్ అండి. కుక్కకు సీన్ పేపరా? బో. ప్రియా నా గుండె లయ, ప్రియా నా గుండె లయ, ప్రియా నా గుండె. ప్రియా నా గుండె. టేక్ తీసుకుందాం. మీరు రెస్ట్ తీసుకోండి. టేక్ ఇక్కడ తీసుకుందాం. దేవుడా. మేడం మీరేంటంటే పర్సు పారేసుకుంటారు, ఎల్లు వెతుకుతుంటే కుక్క వచ్చి ఆ పర్సు ఇచ్చేస్తుంది. ఓకేనా? డైలాగ్ గుర్తుంది? డైలాగ్ గుర్తుందా? అమ్మో అమ్మో. యాక్షన్. పార్క్ లో పర్సు పడేసుకున్నాను, అందులో ఫోన్ ఉంది, చాలా కస్టమర్ నెంబర్ కూడా ఉన్నాయి. కస్టమర్ల నెంబర్లు కాదు, కాంటాక్ట్ నెంబర్స్. యాక్షన్. పార్క్ లో పర్సు పడేసుకున్నా, అందులో ఫోన్ ఉంది, చాలా మంది కాంటాక్ట్ నెంబర్లు కూడా ఉన్నాయి. యాక్షన్ 2. టేక్ ఓకే. సూపర్. శబాష్ 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 శబాష్. ఏమన్నది అది? ఎక్కడ పడితే అక్కడ పారేసుకోవడానికి మనసు కాదు పర్సు అని అంత అర్థం ఉందా? మరి లేపో సార్, మంచి డెప్త్ డైలాగ్, ఎంత ఫీల్ తో చెప్పింది. ఇప్పుడు హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పాలి. రెడీ, రోలింగ్ కెమెరా, రెడీ, యాక్షన్. సారీ ప్రియా, లేట్ అయింది. ప్రియా నా గుండె. 1 సెకండ్ ప్లీజ్. మళ్ళీ టేక్ 2, యాక్షన్. ప్రియా నా గుండె లయ. మళ్ళీ సార్ ప్లీజ్ ప్లీజ్. టేక్ 24. ప్రియా నా గుండె లయ, ప్రియా నా గుండె లయ. చూడు. సూపర్. టేక్ ఓకే. శబాష్ 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 శబాష్. సీన్ ఏంటంటే మీరు ఈయనని 2 తిప్పులు తిప్పుతారు సార్. ఇప్పుడు వెనక నుంచి ఒక మంచి రొమాంటిక్ సాంగ్ వస్తుంది, ఒక లిప్ లాక్. రెడీ, యాక్షన్. నా గుండెలో ఈ ఊపిరి నీ పేరునే అడిగింది, నా కళ్ళలో ఈ కాంతిని నువ్వేనని తెలిపింది, పరిచయ మెరగని తొలి తొలి వయసుని తెలిసి మనసు పడని నువ్వు నాకు మనసిస్తే నేను చేరుకుంటా, మరి కాస్త చనువిస్తే. వాళ్ళకు రొమాంటిక్ సాంగ్ ఉంది, నాకు లేదంటారా? మీకు కూడా ఉంది సార్. ఉంది సార్, ఉంది సార్. మీరే కనుక మీకు రొమాంటిక్ సాంగ్ ఉంది. ఒక నిమిషం అండి, హీరోయిన్ గారు రండి. ఓకే, మీరు రెడీయా సార్? హీరోయిన్ తో కాదు సార్, హీరోయిన్ గారి ఇంట్లో ఇంకో కుక్క ఉంది, ఆడకుక్క. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే, నా మనసులోకి హో అందంగా దూకి. సూపర్ సూపర్. నన్ను పక్కన పెట్టుకుని కుక్కలతో చేయడం ఏంటే? నాతో చెయ్యి సార్. కనీసం కుక్కలకు కూడా చేయట్లేదు కదా సార్. నెక్స్ట్ సీన్ చెప్పు. సీన్ ఏంటంటే ఒక ఫైట్ సీన్ సార్. మీరు ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ మీదకి జంప్ చేయాలి సార్. మీరే. మీకు డూప్ కావాలా? మనిషికి నాకే డూప్ లేదు, కుక్కకు డూపా? ఏమో తిడుతుండయా. నాకు కూడా అర్థం కావట్లేదు సార్. లాస్ట్ ఏదో అంటుండే. మీరు హీరో సార్, మిమ్మల్ని తిడుతుంది. ఇప్పటికిప్పుడు కుక్కకి డూప్ అంటే, కుక్కకి డూప్ ఎక్కడ దొరకాలి? తొక్కలది కుక్కకు డూప్ నేను చేస్తానా సార్? సార్ చేయనన్నారు. కనీసం కుక్కలాగా ఉంటేనన్నా ఈ సీన్ లో కనిపిస్తా. నా మీద సీనే చేయట్లేదు కదరా. ఇక్కడి నుంచి వచ్చి లాంగ్ జంప్ చేసి అవతల దూనకండి సార్. ఓకే ఓకే సార్, రెడీ, యాక్షన్. ఏమంటుండే? ఏకాగ్రతతో దూకాలంటున్నాడు. తొక్కలేదు. ఆఫ్టర్ ఆల్ కుక్క కోసం నన్ను ఇన్నిసార్లు దొరకమంటా. నేను దూకండి.
ఆఫ్టర్ ఆల్ కాదు సార్. మీ ఇంట్లో అమ్మ నాన్న అక్క చెల్లి అందరుంటే కాపలా కాసే కుక్క ఈ కుక్క సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. మీ ఇంట్లో వాళ్ళు బంధువులు అందరు మోసం చేసిన విశ్వాసంగా మీ దగ్గర ఉండేది ఈ కుక్కే సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఎటు వెళ్తుందా? మినిమం కామన్ సెన్స్ లేదు. నేను యాక్ట్ చేయనని వెళ్ళిపోతుంది. పోతే పోతే మతి నాతో చేయి. నిన్ను తప్ప ఏ కుక్కనన్న పెట్టుకొని చేస్తాను కానీ నీతో చేయను. ఆ డైరెక్టర్ చేయకపోతే నేను చేయను. మరి పోతే పోయారు కానీ ఉన్నా నాతో చెయ్యి. నీతో చేయడం కన్నా కుక్కతో చేయడం బెటర్. నాగ్ బాబు సార్ బాగుందిరా మీ కుక్క స్కిట్. శేషు తర్వాత ఎవరు చేయలే, మళ్ళీ నువ్వు శేషు లాగా చేసావు. బాగుంది, గుడ్. రోజా గారు బాబు గారు చెప్పినట్టు కుక్కేశ్వరరావు మన షేకింగ్ చేసి చేశారు. ఆ రోజు మంచి పేరు వచ్చింది. సేమ్ అలాగే చాలా బాగా చేసాం. హీరో అని చెప్పి జీవన్ ఇలా మోసం చేస్తారు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఫన్నీగా ఉంది.